కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక, తీతు పత్రిక పక్కనే ఉంటుంది. తిమోతి, తీతు, ఫిలెమోను. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఇక్కడ ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఈ అధ్యాయంలో 4 పారాగ్రాఫులు ఉన్నాయి. ఎన్ని పారాగ్రాఫులు ఉన్నాయి? ఈ అధ్యాయములో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవునిని నమ్మక ముందు లోకానుసారముగా జీవించి ఉన్నాడు. దేవుడు దర్శించిన తర్వాత దేవుని యొక్క దర్శనమును బట్టి తాను లోకములో జీవించినటువంటి దానికన్నా ఎక్కువగా ప్రభు కొరకు జీవించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సమస్తమును పెంటగా ఎంచాడు, తన ప్రాణమును కూడా ఆయన లెక్క చేయలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 2 సార్లు తిన్నాడు. అనేక మార్లు ప్రయాణాలలో ప్రమాదాలు జరిగినాయి. ఆహారం లేకోకుండా ఉన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. వస్త్రాలు కూడా లేనటువంటి పరిస్థితులు కూడా ఆయనకు ఎదురైనాయి. చాలా ప్రాంతాలలో ఆయనను ద్వేషించి ఆయనను చంపాలని ఆయన మీద రాళ్ళు రువ్వినటువంటి వారు కూడా ఉన్నారు. అయినా కానీ 2 తిమోతి 4:7 అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించిందని అంటాడు. ఇదన్నా మంచి పోరాటం అంటారా మీరు? ఇది మంచి పోరాటం అంటారా? క్రీస్తు కొరకే జీవించాడు కనుక క్రీస్తుని తను హృదయపూర్వకంగా అంగీకరించి నడుచుకున్నాడు కనుక క్రీస్తు ప్రేమ ఏంటో ఆయన రుచి చూశాడు కనుక ఆ మాట అనగలుగుతున్నాడు. హల్లెలూయా. మనమైతే శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే, శోధనలు వస్తే మనం వెనుక తిరిగి వెళ్ళిపోతామేమో, కానీ ఆయన మాత్రము మంచి పోరాటము పోరాడను, నా పరుగును తుదముట్టించాను అన్నాడు. ఇక సందర్భం ఏమిటనగా, ఈ లోకములో భూమి మీద అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాడు. ఆయన రక్షిస్తూ ఉన్నాడని తెలిసి, అందరూ మారిపోతారని తెలిసి ఆయనను పట్టుకుని జైలులో కూడా వేశారు. జైలులో కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనమైతే ఇదేంటి కర్మ, ప్రభువుని నమ్ముకుంటే నన్ను జైలు వేశారేంటి అని మనకు కలిగినటువంటి శ్రమను బట్టి మనం దుఃఖిస్తామేమో, మనకు కలిగినటువంటి శ్రమను బట్టి వేదన చెందుతామేమో, కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు జైలులో కూడా బంధించబడినటువంటి వారిని కూడా రక్షించినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా.
ఇక్కడ ఫిలేమాను గ్రంథములో ఇంతకుముందు చెప్పాను, ఎవరికి రాస్తున్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలేమానుకు ఒనేసిము గురించి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరి గురించి? అపోస్తలుడైన పౌలు గారు ఒనేసిమును గురించి ఎవరికి రాస్తూ ఉన్నాడు? ఫిలేమానుకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 16వ వచనంలో అంటారు, నా ప్రియ సహోదరుడుగా హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. హల్లెలూయా. అతడు తన యజమానికి కొద్ది కాలము దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయినటువంటి స్థితిలో అతడు దేవునిని తెలుసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒనేసిము ఎవరు అంటే ఒక దైవ సేవకుడైనటువంటి ఫిలేమాను ఇంటిలో పని మనిషి. దేవుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు కానీ దేవుడు మాత్రం అంగీకరించాల. వారికి కావలసిన వాటిని అన్నిటిని కూడా సమకూరుస్తున్నాడు కానీ యేసుక్రీస్తును మాత్రం తన సొంత రక్షకుడుగా అంగీకరించాల. అంగీకరించకపోవటం మూలంగా ఈ లోక సంబంధమైనటువంటి ధనము యొక్క మీద ఆశ పెట్టుకుని తన యొక్క యజమాని ఇంటిలో దొంగతనం చేశాడంట. ఏం చేశాడండి? దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేయగానే ఇతను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంటే జైల్లో పెట్టారు. సువార్త ప్రకటిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అదే జైల్లో ఉన్నాడు, అదే రూములో ఉన్నారు వీళ్ళిద్దరూ. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈయనకేం చెప్పాడంటే సువార్త గురించి తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? నమ్ముకోలేదండి. ఎందుకు నమ్ముకోలేదు? నా దేవుడు ఎటువంటి దేవుడో నీకు తెలుసా అని దేవుని గురించి ప్రతిరోజు కూడా ఆయనకు మాటలు చెప్తే ఒనేసిము దేవునిని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎంతమందికి చెబుతూ ఉన్నాం, నాకెందుకులే, వాళ్ళకి అప్పచెప్పాం కదా, వాళ్ళే బాధపడతారులే, ఎవరికన్నా చెబితే కొడతారేమో, ఎవరికన్నా చెప్తే తిడతారేమో, నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తము హింసించబడిన వారు, దూషించబడిన వారు ధన్యులు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నాకెందుకులే అని ఆ రోజున అపోస్తలుడు పౌలు గారు అనుకుంటే ఒనేసిముకు రక్షణ వచ్చేది కాదు. మరి మన చుట్టుపక్కల ఎంతోమంది బిడ్డలు ఉంటూ ఉన్నారు, మనకు పరిచయస్తులైనటువంటి వారు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. తెలియనటువంటి వారికి మనము దేవుని యొక్క స్వార్థను చాటేటువంటి వారిగా ఉన్నామా? మనం చాటేటువంటి వారిగా లేకపోతే ఆయన రాకడ సమయంలో మనము ఆయన ముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు కొద్ది కాలము ప్రభువు ఒనేసిమును దూరం చేశాడో తెలుసా? ప్రభువుని సొంత రక్షకుడిగా ఒనేసిము అంగీకరించాలని, ఎల్లప్పుడూ కూడా మీతో ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువుకి ఒకవేళ మనం దూరంగా ఉంటున్నామేమో. ఈ నవంబర్ మాసంలో ప్రభువు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సంపూర్ణంగా
దేవుని మీద ఆనుకుంటే నువ్వు యుగాయుగములు నాతో జీవిస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒనేసిము సంపూర్ణంగా అంగీకరించాడు కనుక యుగాయుగములు దేవునితో ఉండేటువంటి భాగ్యము దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్య ఎడబాటు ఉండవచ్చు, మన మధ్య ఆత్మీయ స్థితిలో కొంతకాలము మనం కూడా దూరంగా ఉండవచ్చునేమో, కానీ ఈ 2025వ సంవత్సరము ఇంకా 60 రోజులలో ముగించబడుతుంది కనుక నీవు కూడా నిన్ను నీవు సరిదిద్దుకొని నీ పూర్ణ బలమును, నీ పూర్ణ శక్తిని, నీ పూర్ణ ఆత్మను దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించి ఆయనను గోజాడుకున్నట్లయితే నీవు కూడా దేవునితో యుగాయుగములు ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయినటువంటి కుమారుని గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం, 16, 18వ వచనం ఒకసారి చూడండి. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. పదిహేను 18. చాలు. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ఆ వాక్యం. తన మనోనేత్రములు ఎప్పుడు తెరవబడిని? అపవాది అయినటువంటి సాతానుడు తన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. తన మనోనేత్రం ఎప్పుడైతే తెరువబడినదో అప్పుడు నిజమైనటువంటి లోక రక్షకుడు ఎవరో ఆయన తెలుసుకుని ఉన్నాడు. హల్లెలూయా. కొంతకాలము తండ్రితోనే ఉన్నాడు. తనకి లోకము యొక్క దుర్వ్యాపారముల మూలంగా అతనికి ఆశ కలిగి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. మళ్ళా పందులు తినేటువంటి ఆహారము, పందులు తినే పొట్టు ఎప్పుడైతే తింటున్నాడో తనకి జ్ఞానోదయం కలిగింది. నెబుకద్నెజర్ రాజుకి ఎప్పుడు కలిగింది? అడవిలో పక్షులతోనూ జంతువులతోనూ కలిసి జీవిస్తున్నటువంటి కాలములో, పశువులు తినటువంటి గడ్డి తింటున్నటువంటి కాలములో అంటాడు, నా మనస్సు మళ్ళా నాలోకి వచ్చింది, మానవ హృదయం వచ్చింది, ఇప్పుడు వరకు నాలో పశు హృదయం అని అంటాడు. ఈ వ్యక్తికి కూడా ఇప్పుడు లోక సంబంధమైనటువంటి హృదయం ఉండి దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ 15వ వచనంలో అంటున్నాడు, 18వ వచనం, 18వ వచనం అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసితిని. హల్లెలూయా. ఏం చేశాడు? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే అతడు తన తండ్రికి నేను పరలోకమునకు విరోధముగా చేసినటువంటి పాపము. అందుకని మనం దైవ సన్నిధిని అన్నటికి కూడా విడిచిపెట్టకూడదు. అయితే తప్పు తెలుసుకున్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును ఖర్చు పెట్టేసినా కానీ తన ఆత్మను రక్షించాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. అంటున్నాడు, ఇతడు ఏ విధంగా చనిపోయాడంటే పాపము మూలముగాను, వ్యసనాల మూలముగాను, లోకానుసారమైన జీవితములు జీవించి చనిపోయి, ఆత్మీయంగా చనిపోయి మళ్ళా దేవుని తెలుసుకున్నాడు కనుక ఆత్మ విషయములు బ్రతికిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? చచ్చిన స్థితిలో ఉన్నదేమో. ఒకవేళ నీ ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నది? సగం మాత్రమే మిలుకుమని వెలుగుచున్నదేమో. నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ ప్రకాశవంతముగా వెలుగుచున్నదేమో, నాకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నదో
మీ అందరి ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువుకే తెలుసు. హల్లెలూయా. నా కుమారుడు చనిపోయాడు, ఆత్మ విషయంలో చచ్చిన వాడయ్యి మళ్ళా నా సన్నిధికి వచ్చాడు కనుక, అతడు బ్రతికి ఉన్నాడు కనుక నేను గొప్ప విందు చేస్తున్నా నా కుమారుడికి అంటున్నాడు. హల్లెలూయా. నీవు కూడా నీ పూర్ణ హృదయమును, పూర్ణ బలమును, పూర్ణ శక్తిని ఇప్పటి వరకు దేవుని కోసం ఉపయోగించలేదేమో. ఒకవేళ ఈ దినమున నువ్వు తీర్మానం చేసుకుని ఉపయోగిస్తే ఆ ప్రభువు నీ నిమిత్తము కూడా పరలోకములు విందు చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి, ఒంటరి అయిన గొర్రెను వెదకి, ఒంటరి అయిన గొర్రెను వెదకి, చేరిన నాడు కలుషములను కడిగివేయో సిలువ చెంత, చేరిన నాడు కలుషములను కడిగివేయును. పాపీరావా పాపము విడచి, పరిశుద్ధుల గుంపులో చేరా. పాపీరావా పాపము విడచి, పరిశుద్ధుల గుంపులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరిహరించితివా. పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. హల్లెలూయా. మనం రక్షణ పొందిన తర్వాత దేవునికి దూరముగా మన ఆత్మ ఉండకూడదని, మన ఆత్మ సచ్చిన స్థితిలో ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితిని నువ్వు సరిచేసుకోవాలని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ వచనం, ఇక్కడ ఫిలెమోను గ్రంథానికి రండి. 1వ వచనం నుండి 3వ వచనం వరకు పరిచయము చాలు. 4వ వచనము నుండి 7వ వచనం వరకు అభినందన. 7వ వచనం నుండి మనం 8వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి చదవండి. క్రీస్తు యేసు ఖైదీనైన అర్ధిప్పకునకు ఆమేన్. హల్లెలూయా. ఫిలెమోను గారికి రాస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనంలో చదువుదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఫిలెమోను గారు, నేను నీకు యుక్తమైనటువంటి దానిని పరిచయం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పనికిరాని దానిని కాదు, నేను ఉత్తమైన దానిని నీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అందుకు యేసుక్రీస్తు వారు నాకు ధైర్యమును కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను వృద్ధుడను అంటున్నాడు. వృద్ధుడు అంటే ముసలివాడినని కాదు, కింద నోట్లో చెప్తాడు రాయబారిని అంటున్నాడు. హల్లెలూయా. ఒనేసిముకును నీకును మధ్యలో నేను రాయబారిని, నీకు ఉత్తమమైన దానిని పంపిస్తూ ఉన్నాను మాటను అని లెటరు ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా.
మనం యుక్తమైన దానిని గురించి మాట్లాడుతున్నామా? పనికి రాని ముసలమ్మ ముచ్చట్ల కోసము గంటలు గంటల తరబడి మాట్లాడుతాం, కానీ యుక్తమైన దానిని గురించి మాట్లాడాలంటే 10 నిమిషాల కాడ ఎవరు అక్కడ నిలబడరు. మీకు చాలాసార్లు చెప్పాను, యేసన్న గారి దగ్గరకు ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన సమయంలో వచ్చి లోక సంబంధమైన విషయాలు చెబుతూ ఉన్నాడంట. దేవుని దగ్గర ప్రార్థించాడంట, అయ్యా ఈ వ్యక్తి నుండి నేను ఎట్టా తప్పుకోవాలో నాకు జ్ఞానమును అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థిస్తే ప్రభు అయ్యగారికి ఒక ఆలోచన పెట్టారంట, యేసన్న గారికి. మళ్ళా రోజు వచ్చే రీతిగానే వచ్చాడంట ప్రార్థన సమయానికి. యేసన్న గారు బాగున్నారా, తిన్నారా, ఏంటి సంగతిలో, మీ సంఘం ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది, లేరు పోనీ అని అడుగుతున్నాడు. అయ్యా ఏమీ కాదు, కానీ నాతో పాటు మోకాళ్ళ మీద ఉండి 1 గంట సమయం ప్రార్థన చేద్దాం వస్తావా అని నన్ను అడిగాడంట. నాకు సమయం లేదండి, ప్రార్థన చేయడానికి మాత్రము నాకు సమయం లేదండి అని ఆ రోజు నుండి మళ్ళా ఎప్పుడు కూడా యేసన్న గారికి కనిపించలేదంట. ఇక్కడ అంటూ ఉన్నాడు, ముసలమ్మ ముచ్చట్ల కోసము నువ్వు సమయమును వ్యర్థం చేస్తున్నామేమో, ఒకవేళ దేవుని పరిశుద్ధ గ్రంథము చదవలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ ఆత్మీయ స్థితి మింటూ ఉంటుందేమో, ఒకవేళ నీవు కూడా ఉత్తమమైన దానిని మాత్రమే ఎన్నుకోవాలని, క్రీస్తు యేసునందు ధైర్యము కలిగి నడుచుకోవాలని ఈ దినమున ప్రభు మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఉత్తమమైనది? ఏంటి? దేవుని యొక్క పనే, దేవుని కలిగి ఉండటమే, దేవుని యొక్క పరిచర్యే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ప్రార్థనే, దేవుని యొక్క సంబంధం, మనకు ఉపవాసాలే, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి వాటిగా మనం అంగీకరించాలి. చదవండి. ఎక్కడున్నాడు ఆయన? ఇందాక చెప్పాను కదా, సువార్త చెబుతూ ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? జైలులో ఉన్నాడు. నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, దేనిని బట్టి? దేనిని బట్టి? ప్రేమను బట్టి. ఎవరెవరికి ప్రేమ ఉంది? దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ దేవుని ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒనేసిము ఎవరో తెలియదు, ఫిలేమోను ఎవరో తెలియదు, అంతకుముందు పౌలు గారు ఎవరో తెలియదు. వీరందరూ దేవునిని అంగీకరించడం మూలంగా వీరిలో దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రేమ సహించేటువంటిది, ఓర్చుకున్నటువంటిది, ఆ ప్రేమ జయమును అనుగ్రహించేటువంటి ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నీ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. అది మంచి పని. ఎందుకో తెలుసా? నా బంధకములలో నేను నా కుమారుడు, కనిన కుమారుడు ఒనేసిము కోసం ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా బంధకాలలో నేను కన్నటువంటి కుమారుడు ఒనేసిము గురించి నిన్ను వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వెంతమందిని కన్నా? నువ్వెంతమందిని కన్నా? ఏంటండి, మాకు 2 పిల్లలండి, 3 పిల్లలండి, 7 పిల్లలండి, 10 మంది పిల్లలండి. ఒక పిల్లలు కాడ లేరు మీకు? ఆయన అంటున్నాడు, నేను బంధకాలలో కనిన నా కుమారుడు. అందుకని ఆయన అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. ఆయన అనేక మందిని కన్నాడు, బంధకాలలో కూడా కన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన మాత్రమే కన్నాడా? బంధకాలలో ఇంకెవరన్నా కన్నారా? పరిస్థితులన్నీ బాగున్నా కానీ మనం కనలేకపోతున్నాం.
ఎందుకని కనలేకపోతున్నామో మరి మనకు తెలియదు. 1 కొరింథీ 13:13 అంటాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఇవే దేవుని రాకడ సమయం వరకు మిగిలి ఉండేటువంటివి. హల్లెలూయా. ఆ పైన చెప్పబడిన అన్ని మిగలవు. అటువంటి ప్రేమ మనలో ఉంటే మనం కూడా గర్భము దాల్చి కనేటువంటి వారిగా ఉంటాం. హల్లెలూయా. బంధకాలలో నేను కనిన నా కుమారుడు. ఇక్కడ అంటారు, ఇంకొకరు కన్నారు. అపోస్తుల కార్యాలు 18:21. యాక్ట్స్ చాప్టర్ 18:21. అపోస్తుల కార్యాలు 18:21. దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చునని చెప్పి. ఏం చదువుతున్నారండి? అపోస్తుల కార్యాలు 18:21 చెప్పానా? ఆగండి. 18:21 కాదు, 16:21 చూడండి ఒకసారి. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. పౌలు శీలలు దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారిద్దరిని రోమా సామ్రాజ్యపు అధికారుల దగ్గరకు తీసుకుని వచ్చి నిలబెట్టి ఉన్నారు. మీరు ఏం తప్పు చేశారని అడిగారు. హల్లెలూయా. అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా, మనం ఎప్పుడు విననటువంటి సంగతులు, మన ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధముగా వీరిలో కొత్త బోధ చేస్తూ ఉన్నారు. అందుకనే వీరిని మీ దగ్గరకు తీసుకుని వచ్చాం. వీళ్ళు పట్టణంలో గలిబిలిని సృష్టిస్తూ ఉన్నారు అని వారికి చెప్పారు. మనం గలిబిలిని సృష్టించేవారమా? దేశం యొక్క నెమ్మది కోసము, శాంతి కోసము, పట్టణాల యొక్క నెమ్మది శాంతి కోసం మనందరము ప్రార్థన చేసేవారు మనం. హల్లెలూయా. కానీ ఏదో ఒక రకంగా క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడకూడదని ఆనాడు కలిగినటువంటి అభ్యంతరాల కన్నా ఎక్కువగా ఈ దినాన కలుగుతూ ఉన్నాయి. ఆచార సాంప్రదాయాలను మార్చేవారము కాదు మనం. నేనే మార్గము, నేనే సత్యము, మార్గమును, జీవమునై ఉన్నాను అనే ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరా బాబు, కొబ్బరికాయ ఎందుకు కొట్టావురా? కొబ్బరికాయ ఎందుకు కొట్టా? ఏమో, మా తాత కొట్టాడు, మా నాన్న కొట్టాడు, నేను కొడుతున్నా. అది ఏంట్రా? ఏం మరి? పారంపర ఆచారాలను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దళ్ళాలు పెట్టడాలు, చెంపలు వేసుకోవటాలు, కాండీలు సేలుగట్టడం, సాంబ్రాణి గడ్డీలు వెలిగించడం. మాకు తెలిసినప్పుడు కూడా పితృదేవతలకు అచ్చమ్మ తల్లిగారు ఎంగిల్ ప్లేట్లు పెడితే తినరని మా తాత మా మామకి ఇస్త్రాగులు తీసుకొచ్చి, దీనిలోనండి అరటాకులో తీసుకొచ్చి పరవన్నం వండి తినండి పెట్టేవాడు. వాళ్ళు తింటారా ఏంటి? అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, పారంపర ఆచారాలను విడిచిపెట్టాలి.
విడిచిపెడితేనే మనం దేవునికి దగ్గర అవుతాం. హల్లెలూయా. మనం విడిచిపెట్టుకోకుండా అది కావాలి నాకు ఇది కావాలంటే 2 పడవల మీద కాలు వేసిన వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దో మనందరికీ తెలుసు. చెప్పిన తర్వాత 25వ వచనంలో అంటారు, అయితే వీళ్ళని తీసుకొచ్చారు, సరసాలలో వేశారు, కాళ్ళకి చేతులకి గొలుసులు వేశారు వీళ్ళు వెళ్ళిపోతారని. వీళ్ళకి ఏకూజామునే ప్రార్థన చేయటం అలవాటు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి వీళ్ళిద్దరు పౌలు శీలలు ఇద్దరు కూడా లేచారు. మధ్యరాత్రి వేళ 12 గంటలు దాటిన తర్వాత నుండి ప్రార్థన మొదలుపెట్టారు. పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. జైలులో ఉన్నటువంటి వారందరూ వింటూ ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే చప్పట్లు కొడుతూ ఉన్నారో, ఎప్పుడైతే దేవునిని మహింపరుస్తూ ఉన్నారో, సరసాల బద్దలైపోయి దానిలో ఉన్న వారందరికీ విడుదల కలిగింది. హల్లెలూయా. మన పాటలు వినిన వారు మారును గాక, మన ప్రార్థన నిన్ను వారు మారును గాక, వారి ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టును గాక, దేవుని మందిరం అనేక మంది పాటల ద్వారా నడిపించబడును గాక. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, ఏతుములే కయ్యే ప్రేమించెను, ఏసుకు నేనేమివ్వగలను, ఏతుములే కయ్యే ప్రేమించెను, ఏసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా. 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 నీ పాడెదము ఆనందముతో సాగెదము, మనమానందముతో సాగెదము. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నది ఎందుకో తెలుసా? సినిమా పాటలు పాడటానికి కాదు. అబ్బో, టీవీ ముందు నుంచుని డాన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పాట పాడుతుంటే ఆత్మ వస్తుందో రాదో తెలియదు, కానీ సినిమా పాటలు వస్తే తమ శరీరమును కదిల్చేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకు కోసం కాదు నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నది. దేవుని కోసము నువ్వు ఎవరు పాడని పాటలు పాడాలని ఆయన నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు. హల్లెలూయా. సరసాల బద్దలైపోయిన తర్వాత అదంతా వద్దు, టైం లేదు. 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకును శీలలకును సాగిలపడ్డాడు. ఎందుకు? ఈ కాపలాదారుడు ఉద్యోగం ఎక్కడ పోతుందోనని, ఆ కాపలా పెట్టితే వారిద్దరిని కాయలేకపోయాడని గజగజగజగజగా ఉనికిపోతూ ఉన్నాడు. అమ్మో, సరసాల పగిలిపోయింది. ఖైదీగా ఉంచబడిన పౌలు శీలలు ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఉన్నారు. నేను ఏం చేయాలని గజగజ వణికిపోతున్నప్పుడు ఒక దీపము తీసుకుని వచ్చి వారిద్దరిని చూసినప్పుడు వారిద్దరూ కూడా ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఆయనకు ధైర్యం కలిగింది. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ఆ జైలు అధికారికి మార్గం చూపించింది. చీకటిలో ఉన్న ఆయనకి దీపము అనగా దేవుని యొక్క వెలుగు మార్గం చూపించింది గనక ఇప్పుడు పౌలు శీలను అడుగుతున్నాడు, మేమేం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. మేమేం చేయాలి? ఇప్పటి వరకు మా ఆచార సాంప్రదాయాల ప్రకారం నడుచుకున్నాం, వెళ్ళకూడనటువంటి స్థలాలలోకి వెళ్ళాం,
చేయనటువంటి కార్యాలు చేసి ఉన్నాం. మేము ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించమన్నాడు. ఎప్పుడైతే మాట చెప్పాడు, వీళ్ళ యొక్క హృదయాలను దేవునికి సమర్పించాడు. వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి కరిగినటువంటి దెబ్బలను కడిగారు. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క ప్రేమ. ఇదే దేవుని యొక్క ప్రేమ. వారి గాయములను కట్టారు. వారికి కావలసినటువంటి ఆహారములు ఇచ్చారు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెలుగొచ్చినప్పుడు జక్కయ్య దేవుని యందు సంతోషంగా ఉన్నాడో, వీరి కుటుంబం అంతా కూడా ఆనందముగా ఉందంట. ఆఖరిలో చదవండి, ఆఖరి మాట. తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. హల్లెలూయా. నీకు మాత్రమే కాదు ఈ ఆనందము, నీ కుటుంబం అంతటికి కలగాలని ప్రభు కోరుకొని ఉన్నాడు. నీ కుటుంబం అంతా ఈ సంవత్సరంలో దేవుని సన్నిధికి రావాలని నువ్వు ప్రార్థన చేయాలని ప్రభు కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీవు పొందినటువంటి ఆనందము నీ కుటుంబం కూడా పొందాలని ప్రభు కోరుకొని ఉన్నాడు. అట్టి కృపను, అట్టి భాగ్యమును మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలకి, ప్రాంతములకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పిలెమాను గ్రంథంలోకి వచ్చేసేద్దాం. పిలెమాను గ్రంథంలోకి వచ్చేసేద్దాం. బంధకములో నేను కనిగిన నా కుమారుడు ఒనేసిము. ఒనేసిము అంటే సహాయము అని అర్థం. ఒనేసిము అంటే ఏమంటే అర్థం? సహాయము అని అర్థం. కనినా హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని ఎరగక ముందు అతడు నిష్ప్రయోజకుడు. అతని ఆత్మ ఎక్కడ నరకంలో పడిపోద్దోనని అపోస్తలుడైన పౌలు గారు తల్లడిల్లిపోయాడు. దేవునిని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. మీరందరూ ఎవరు? ప్రయోజకులు. మనం అందరం. నేను పనికిరాని వాడిని, నేను పనికి మాలిన దాన్ని, దేవుని కోసం పాట పాడలేను, దేవుని కోసం ప్రార్థన చేయలేనని మనకు మనమే శపించుకోకూడదు. దేవునిని ఎరగక ముందు మనం అందరము ప్రయోజకులము కాకపోవచ్చునేమో, కానీ దేవునిని ఎరిగిన మన అందరము కూడా ఇప్పుడు ప్రయోజకులమే, దేవుని నామమును బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిని అంగీకరించాడో, జైలులో ఉన్నటువంటి పౌలు గారికి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఒనేసిము. హల్లెలూయా. అయ్యా, ఎన్నో ప్రాంతాలలో తిరిగావు, ఎంతో సేవ చేసావు, నీ కాళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా బలహీనతే, దెబ్బలే. అయ్యా, కాళ్ళు పట్టమంటావా, ఒళ్ళు పట్టమంటావా, నీకేం కావాలో చెప్పయ్యా, నేను నీకు చేస్తానయ్యా అని ఇప్పుడు ఒనేసిము ఎవరికి పరిచర్య చేస్తూ ఉన్నాడు? పౌలు గారికి చేస్తూ ఉన్నాడు. నాకు పరిచర్య చేసినటువంటి ఈ ఒనేసిము నీకు కూడా పరిచర్య చేస్తాడు, అందుకని నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిచర్య చేసేవారిగా ఉన్నామా, పరిచర్య చేయించుకునేటువంటి వారిగా ఉన్నామా మనం? దేవుడు అంటున్నాడు, శిష్యులు అడిగారు, అయ్యా మాలో ఎవడు ఎక్కువ, మాలో ఎవరు తక్కువ అంటే, నేను లోకమునకు పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదన్నాడు ప్రభు. నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. హల్లెలూయా. మరి మనం ఎట్లా ఉన్నాం? పరిచర్య చేసేవారిగా ఉన్నామా, పరిచర్య చేయించుకున్నటువంటి వారిగా ఉన్నామా? పరిచర్య చేయించుకున్నటువంటి వారికి ఘనత కలగదు. దేవుడే తనను తాను తగ్గించుకుని ఈ లోక సంబంధమైనటువంటి యోధా ఇస్కరియోతుకు అప్పగించబడక ముందే
తాను శిష్యుల పాదాలు కడిగాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి గురువులు అనబడిన వారు కుర్చీలో కూర్చుంటారు, పిల్లలందరూ కింద కూర్చుంటూ ఉంటారు. కానీ మన ప్రభువు కింద కూర్చుని శిష్యుని కుర్చీలో కూర్చోబెట్టి వారి పాదాలు కడిగాడు. హల్లెలూయా. పరిచర్య చేశాడా, చేయించుకున్నాడా? మరి మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క సంఘ విషయంలో ఏమైనా పరిచర్య చేసేవారిగా ఉన్నారా? మనకెందుకులని ఎక్కడెక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నారా? పరిచర్య కూడా గొప్ప ఆశీర్వాదమే, పరిచర్య కూడా దీవెనే. మీకు తెలుసు చాలా విషయాలు. ఎంతోమంది ఆఫీసర్స్ కోటాలు జరుగుతున్నప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేయించుకోవడానికి డ్యూటీలు వేస్తారు. గాజువాకలో ఒక గవర్నమెంట్ టీచర్ గారు ఉన్నారు, ఆయన టీపీఎంకి వెళ్తారు. విజయవాడ కోటాల్లో కానీ చెన్నై కోటాల్లో కానీ ఆయన డ్యూటీ ఏంటో తెలుసా? తిన్నటువంటి ప్లేట్లు తీసి కడుక్కుని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం. మరి ఆయన పెద్ద మాస్టర్ ఆయన, నాకెందుకు అనుకుంటున్నాడా? మరి మనం ఎట్లా ఉన్నాం? పరిచర్య చేయించుకునేటువంటి వారుగా ఉన్నాం మేము. ఒకవేళ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట, మీరు పరిచర్య చేయాలి. దేవుని యొక్క సంఘము వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి? పరిచర్య చేసేటువంటి వారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. నీకును నాకును ప్రయోజకుడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని, అంటే నా ప్రాణముతో సమానమైన వాడు ఈ ఒనేసిము. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఒకే బల్లలో చేపెడుతున్న తర్వాత, క్రీస్తు రక్తంలో చేపెడుతున్న తర్వాత మన అందరము ఏక శరీరము కనుక ఆయన ప్రాణము ఎటువంటిదో నా ప్రాణము కూడా అటువంటిది. నా ప్రాణము వంటి వాడు ఈ ఒనేసిము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సిస్టర్ గారు వచ్చేవాళ్ళు ప్రార్థనకి, ఇప్పుడు రావట్లేదు ఆమె. మేమందరం శాల్యము ప్రార్థన, అందరం కుటుంబమును ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళం. ఆ సిస్టర్ గారు చూసి అన్నారు, అయ్యా శాల్యం అందరం కుటుంబం అంటున్నావు గయ్యా, ప్రార్థన చేస్తున్నావుగా పాస్టర్ గారు, ఎక్కడ కుటుంబంలో ఉన్నట్లుగా నీకు ఈ సంఘంలో కనపడతలేదయ్యా అందామె. కుటుంబము ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదయ్యా అందావిడ. మరి ఇప్పుడు అంటున్నాడు, నా ప్రాణమునకు సమానమైనటువంటి ఒనేసిమును నీ యొద్దకు తిరిగి పంపుచు ఉన్నాడు. నేను సువార్త కొరకు బంధములు ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని వింటిని, కానీ నీ ఉపకారము బలవంతము చేతనన్నట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు కనుక అతనిని నీ యొద్దకు పంపించేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అతడు నీ పనివాడు, నాకేదో కొద్ది కాలము పరిచర్య చేశాడు. అతన్ని బలవంతంగా నా దగ్గర పెట్టుకోడట ఇష్టము లేదు, స్వేచ్ఛాపూర్వకముగా అతడు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి కనుక నేను అతనిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. నాకు పరిచర్య చేసినటువంటి వాడు నీకు కూడా పరిచర్య చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చివరిలోకి వచ్చేసాము. ఇక్కడ అంటున్నాడు 19వ వచనం, ఫిలెమోను గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. ఏంటండి? నేనే తీర్తును. ఎవరి చేత ఈ ఉత్తరం రాయించట్లా ఫిలెమోను గారు, నేనే నా స్వహస్తాలతో ఈ మాటలు రాయించున్నాను. 18వ వచనం 17 నుండి చదవండి. కాబట్టి
నీవు నన్ను నీతో పాలుబానిగా ఎంచినడలా నన్ను చేర్చుకొనున్నట్లు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలిగజేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? పరలోక ప్రార్థన వచ్చా? పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఏంటండి? అయ్యో, ఏంటంటున్నారు అక్కడ? పరలోక ప్రార్థన తన శిష్యులకు ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? చదవండి మళ్ళా. మనుషుల అపరాధములను నీవు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తున్నావా? ఆడు పడిపోవాలి, ఆడు రోగస్తులు అయిపోవాలి, ఆడు చచ్చిపోవాలి. ఈ ప్రార్థన చేస్తే మనం ఎక్కడ నిలబడాలో తెలుసో? దోషిగా ప్రభువు ముందు మనం నిలబడాలండి. మనం క్షమిస్తే మన పాపములను కూడా ఎవరు క్షమిస్తారు? ప్రభువే క్షమిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుతో అంటున్నాడు, అతడు ఏమన్నా నీకు నష్టం కలిగిస్తే, అతడు ఏమన్నా నీకు రుణగ్రస్తుడై ఉంటే అది నా ఖాతాలో వేసుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు క్షమించాడు కనుక ప్రభువు అతన్ని క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. సాయిబుల గురించి మీకు తెలుసా? సాయిబులు చనిపోయిన తర్వాత అందరికీ ఒకే పెట్టి, వారికి మనకులాగా పెట్టులు చేస్తున్నారు. వాళ్ళకందరికీ ఒకే పెట్టి. ఆ పెట్టి మసీదులు పెడతారు, ఎవరైనా చనిపోతే తీసుకొస్తారు ఆ పెట్టిని. ఆ పెట్టిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తిని ఆ పెట్టిలో పెట్టిన తర్వాత నమాజు చదివే ముందు ఆ నమాజు చదివే ఆయన ఒక ప్రకటన చేస్తాడు. అయ్యా, ఈ కుటుంబ సభ్యులందరూ రండి, ఆడపిల్లలు మగపిల్లలు వచ్చి నేను చెప్పే మాటలు వినండి. మీ నాన్నగారికి ఏమైనా అప్పులు ఉన్నాయా? అప్పులుంటే మీలో ఎవరు కడతారు? మీ నాన్న యొక్క ఆత్మ అప్పులతో ఉంటే పరలోక రాజ్యానికి చేరదు అనంటే, అయ్యా మాకు తెలిసినంత వరకు మా నాన్నగారు ఇన్ని అప్పులు చేశారు, అంతా కట్టలేం, కానీ దానిలో సగమైనా కానీ కడతానని ఎవరో ఒకరు ఒప్పుకుంటేనే అప్పుడు నమాజ్ చదివి అతను తీసుకెళ్ళి ఖననం చేస్తారు. హల్లెలూయా. క్రైస్తవులు అనేటువంటి మనం కూడా అప్పులు చేస్తే పరలోక రాజ్యానికి చేరం. ఎప్పుడైతే మనం ఎగిరిపోతున్నామో సాతానుడు వచ్చి కాలు పట్టుకుని కిందకు లాగుతాడంట. ఏంట్రా లాగుతున్నాడికే? నా అప్పు కట్టేళ్ళు. ఎప్పు నా అప్పు కట్టేళ్ళు. నువ్వు ఈ లోకంలో అప్పు కడితేనే పరలోక రాజ్యానికి వారసుడు అంటాడంట. నువ్వు అప్పు కట్టేలోపు పరలోక రాజ్యము తలుపులు మూయబడతాయి. నువ్వు ఇక కిందకి దిగితే సాతాను లాగేస్తే ఈ లోక సంబంధమైన వారివే కానీ పరలోక సంబంధమైన వారు కారు. అందుకని మన అప్పులను మనము తీర్చుకోవాలి. అప్పులతో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఇప్పుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఫిలెమోను గ్రంథంలోకి మళ్ళీ వద్దాం.
ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలోకి చేర్చుము. ఆ, ఆ, చాలు. ఇక్కడ అంటున్నారు మళ్ళీ మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయము 21వ వచనం చివరి మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. 18:21. హల్లెలూయా. పేతురు గారికి డౌట్ వచ్చింది. పేతురు గారు దుడుకు స్వభావం కలిగిన వాడు, అనేక రకాలైనటువంటి అనుమానాలు కలిగినటువంటి వాడు. ప్రతిదీ ప్రభువుని అడిగేవాడు. అయ్యా నిన్ను నమ్ముకున్నాం, ప్రతి నెల ప్రభు బలంలో పాల్గొంటున్నాం, మేమందరం ఏక శరీరం అనుకుంటున్నాం. మరి నా సహోదరుడు తప్పు చేశాడు, అతన్ని ఎన్నిసార్లు క్షమించాలని ప్రభువుని అడిగాడు. అంటున్నాడు, మళ్ళీ అంటున్నాడు 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా? 7 సంపూర్ణ సంఖ్య కదా, 7 సార్లు మాత్రమే క్షమిస్తే సరిపోద్దా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు 7 మాత్రమే కాదు, నువ్వు 70 సంవత్సరాలు క్షమించేటువంటి వాడిగా ఉండాలి. హల్లెలూయా. అంటే నువ్వు బ్రతికినంత కాలము, మనిషి ఆయుష్ 70 కాలము, అధిక బలమున్నచో 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము దుఃఖమే. హ్యాపీగా చచ్చిపోవాలంటే 70. ప్రభు ఇచ్చిన దీర్ఘాయు, దేవుని యొక్క మహాకృపను బట్టి 100 సంవత్సరాలు దాటినటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి. అంటున్నాడు నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అమ్మా సమాధాన పడండి అమ్మా. నేను సావనన్నా సస్తా కానీ సమాధానము మాత్రం పడను. దేవుని దగ్గరకు వచ్చే ఉపయోగం ఏంటి? నువ్వు క్షమిస్తేనే పరలోక ప్రార్థనలో దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను కూడా క్షమించడు. మరి ఒనేసిము యొక్క పిలేమాను యొక్క గ్రంథాన్ని బట్టి దేవుడు మనకిటి ఆత్మీయ స్థితిలో నడవాలని మనలందరినీ ప్రభు కోరుకొని ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలు మన ఎన్నికలలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.